వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. సాయిపేట గ్రామ ప్రజల దృష్టికి మానవతా పిలుపు. మన సాయిపేట పంచాయతీకి చెందిన భృగుమల్ల శ్రీహరి కుటుంబం ప్రస్తుతం ఒక భారీ ఆర్థిక మరియు మానసిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీహరి 6 నెలల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ దాదాపు 25 లక్షల వరకు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నాడు. కుటుంబం ఆ ప్రభావం నుండి ఇంకా పూర్తిగా కోలుకోకముందే వారం రోజుల క్రితం వారి పెద్ద కుమారుడు మహేష్ తీవ్రమైన విద్యుత్ ప్రమాదానికి అంటే కరెంట్ షాక్ కి గురై మద్రాసులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ఆయనకు 2 చేతులు మోచేయి వరకు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నా ఇంకా ఎంతకాలం హాస్పిటల్లో ఉండాలో స్పష్టత లేదు. ప్రతిరోజు చికిత్స కోసం సుమారు 1,00,000కి పైగా అవుతూ ఉంది. ఇది ఒక సామాన్యుని మధ్యతరగతి కుటుంబం భరించలేని భారమై మారుతోంది. ఈ నేపథ్యంలో మన గ్రామం తరపున మన అందరి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి భృగుమల్ల కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, మన సమాజం చూపించాల్సిన మానవతా విలువల ప్రతిబింబం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం చేయండి. ఈ సమాచారం మన గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేలా చూడండి. మీడియా, వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత పరిచయాల ద్వారా పంచుకోండి. యువత, గ్రామ పెద్దలు ఈ సహాయ కార్యక్రమానికి నాయకత్వం వహించండి. సాయిపేట గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్రమైన విపత్తు ఇది. మన సహాయం ఎంతో అవసరం. సాయిపేట గ్రామానికి చెందిన భృగుమల్ల శ్రీహరి కుటుంబం ప్రస్తుతం ఒక తీవ్రమైన ఆర్థిక, మానసిక విపత్తులో ఉన్న విషయం మనందరికీ తెలిసి ఉండాలి. మన గ్రామ ప్రజలందరికీ ఇది ఒక మానవతా పరీక్ష. మన సహాయ హస్తాన్ని అందించాల్సిన అత్యవసర సమయం ఇది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీహరి గత 6 నెలలుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ 25 లక్షల వరకు అప్పుల మీద చికిత్స చేయించుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలోని వారి పెద్ద కుమారుడు మహేష్ ఇటీవల తీవ్రమైన విద్యుత్ షాక్ కు గురై అత్యవసరంగా చెన్నైలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో 2 చేతులు మోచేయి వరకు కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. రోజుకు సుమారు 1,00,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎంతకాలం చికిత్స అవసరమవుతుందో తెలియని పరిస్థితి. శ్రీహరి కుటుంబం ఇప్పటికే అప్పుల భారంతో నలిగిపోతోంది. ఇప్పుడు మరోసారి ఇంత పెద్ద ఖర్చు నిర్వహించడం వారికి సాధ్యం అవడం లేదు. ప్రస్తుతం వారి కుటుంబం పూర్తిగా మన మానవతా సహాయంపై ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేతులు కట్టుకొని ఉండలేం కదా. మన గ్రామస్తులు, యువత, పెద్దలు అందరం కలిసి ఈ కుటుంబానికి నైతికంగా, ఆర్థికంగా అండగా నిలవాలి. ఒక్కరమైనా మేము కొన్ని రూపాయలైనా సహాయం చేయడం ద్వారా వారి భారం కొంత తగ్గుతుంది అని అనుకోవాలి. ఇప్పుడు మనం ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయగలం అనే విషయాలు చూద్దాం. వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయడం మరియు ఈ విషయాన్ని మీ పరిచయ ప్రాంతాల వారికి షేర్ చేయడం, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డోర్ టు డోర్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించడం, ఫ్లెక్స్లు, నోటీసులు వేసి ప్రచారం చేయడం, గ్రామ సభల్లో ఈ విషయాల గురించి ప్రస్తావించడం, ఇతర గ్రామాల వెలుపల ఉన్న సాయిపేట వారికి ఇది తెలియపరచడం. ఒక్కొక్క రూపాయి చేరితే ఒక్క కుటుంబం బ్రతుకుకి దారి పడుతోంది. ఇది కేవలం డబ్బు సహాయం కాదు, ఇది మన మానవతా విలువల పరీక్ష. మన ఊరి పిల్లల బాధను మనమే ఆదుకోవాలి. మీరు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటే పక్కన స్క్రీన్లో వివరాల్లో ఇచ్చిన ఖాతా లేదా UPI ద్వారా కూడా పంపించవచ్చు. మనమంతా ఒక కుటుంబం. వారి ఆరాటాన్ని మనం అర్థం చేసుకుందాం, వారికి అండగా నిలుద్దాం. సాయిపేట గ్రామ యువత తరపున మీ సేవలో ఒక మానవతా పిలుపు. చూస్తూనే ఉండండి CMD న్యూస్. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి.
ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.